నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. వాలంటీర్ వ్యవస్థ ఉండటానికి వీల్లేదన్నారు చంద్రబాబు. తన హయాంలో జన్మభూమి కమిటీలు అద్భుతంగా పనిచేశాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంట్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల నగారా మోగి ప్రజలంతా వాలంటీర్లకు బ్రహ్మరథం పడుతోంటే చంద్రబాబు డైలాగ్ మార్చేశారు. వాలంటీర్ల వ్యవస్థను అలాగే కొనసాగిస్తామంటున్నారు. అంతేకాదు వారి జీతాలు 50,000 వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరి తన జన్మభూమి కమిటీలనే తెస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు? వాలంటీర్లు చేసే సేవలనే జన్మభూమి కమిటీలతో అందిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలని కొన్ని గుంపులను పెట్టారు చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీలలో ఉండేవారంతా టీడీపీ నాయకులే. ఏ గ్రామంలో అయినా ఎవరికైనా ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా అర్హతలు ఉంటే సరిపోదు, జన్మభూమి కమిటీల సిఫారసు ఉండాల్సిందే. జన్మభూమి కమిటీ ఇమ్మంటే అధికారులు పథకాలు ఇచ్చేవారు, పలానా వారికి వద్దు అంటే ఆపేసేవారు. రేషన్ కార్డు నుండి మరుగుదొడ్ల మంజూరుకు జన్మభూమి కమిటీల మాటే వేద వాక్కు. జన్మభూమి కమిటీలు తన మానస పుత్రికలని అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని చంద్రబాబు పదే పదే చెప్పుకున్నారు. సరే, అది గతం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పరాజయంలో జన్మభూమి కమిటీల వాటా చాలా పెద్దది అని టీడీపీ సీనియర్లే మండిపడ్డారు అప్పట్లో. అయితే చంద్రబాబు మాత్రం కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు జన్మభూమి కమిటీలను వెనకేసుకొచ్చారు. పైకి అనలేకపోయినా జన్మభూమి కమిటీలో చేతివాటతనం, వారి దోపిడీలే టీడీపీకి ప్రజలను దూరం చేశాయని చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. అయితే ఆ కమిటీలు తనవే కాబట్టి ఆ కమిటీల దోపిడీని ప్రోత్సహించింది కూడా తానే కాబట్టి చంద్రబాబు నాయుడు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారంతే. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ వ్యవస్థ రావడంతోనే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాకారమైందని పెద్దలు సంతోషించారు. పరిపాలన ప్రజల ఇళ్లకు చేరడంలో వాలంటీర్లదే కీలక పాత్ర. ప్రతి పథకాన్ని ఇంటింటికి అందిస్తున్నారు వాలంటీర్లు. ఇళ్లలో అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోని వారిని కూడా వాలంటీర్లే గుర్తించి వారి చేత దరఖాస్తులు చేయించి వాటిని వారికి మంజూరయ్యేదాకా తిరిగి సేవలు అందిస్తున్నారు. అందుకే వాలంటీర్లు అనతి కాలంలోనే ప్రజలకు ఆత్మబంధువులు అయిపోయారు. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు నెలలో 1వ తారీఖునే కోడి కుయ్యక ముందే పింఛన్లు తీసుకువెళ్లి పువ్వుల్లో పెట్టి అందిస్తున్నారు వాలంటీర్లు. అందుకే చాలా మంది అవ్వాతాతలు వాలంటీర్లను మనవళ్లా చూసుకుంటున్నారు. ఈ వ్యవస్థ విజయవంతం కావడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగింది. అది పాలకపక్షం గ్రాఫ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లపై విషం చిమ్మారు చంద్రబాబు. అసలు వాలంటీర్లను ఎవరు తెమ్మన్నారు? 5,000 ఉద్యోగం ఓ ఉద్యోగమా? ఏం చేయిస్తారు వారి చేత? గోనె సంచులు మోయిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాము వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసి పారేస్తామన్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ వాలంటీర్ల పట్ల ప్రజల్లో చాలా మంచి అభిప్రాయం ఉందని తెలియడంతోనే చంద్రబాబులో కంగారు మొదలైంది. ప్రభుత్వం చేసే మంచి పథకాల కారణంగా వాలంటీర్లకు మంచి పేరు వచ్చింది. వాలంటీర్ల సేవల ద్వారా ప్రభుత్వానికి, పాలకపక్షానికి మంచి పేరు వచ్చింది. ఈ కారణంతోనే చంద్రబాబు నాయుడు తన కనుసన్నల్లో పనిచేసే నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపించారు. చంద్రబాబు చేసిన ఈ కుట్రే రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పింఛన్దారుల కుటుంబాల్లో ఆగ్రహావేశాలు రాచేసింది. ఇది చంద్రబాబులో భయాన్ని పుట్టించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు తాను వ్యతిరేకం కాదన్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. ఇక్కడే చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తాము అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను మళ్లీ తెచ్చి ఇప్పుడు వాలంటీర్లు అమలు చేస్తోన్న సేవలన్నింటినీ తాము అందిస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు అని నిలదీస్తున్నారు. తన మానస పుత్రిక అయిన జన్మభూమి కమిటీల వ్యవస్థను కాతిని జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థకే చంద్రబాబు కూడా భరోసా ఇవ్వడానికి కారణాలేంటని వారు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే, తాము వస్తే జన్మభూమి కమిటీలను తెస్తామని చంద్రబాబు చెబితే జనం ఓటు వేయడం మాట దేవుడెరుగు,
ప్రచారంలోనే కొట్టినా కొడతారని చంద్రబాబే భయపడుతున్నారట. ఎందుకంటే జన్మభూమి కమిటీ పేరెత్తితేనే 5 కోట్ల మంది ఆంధ్రులు ఇప్పటికీ మండిపడుతున్నారు. అదే వాలంటీర్ వ్యవస్థ పేరు చెబితే ప్రతి ఒక్కరిలోనూ ఆప్యాయతానురాగాలే కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు కూడా ఇష్టం లేకపోయినా వాలంటీర్లను కొనసాగిస్తానని అంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. Please subscribe .news.